హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి లెక్చర్స్. ఈరోజు మనం డీల్ చేయబోయే టాపిక్ ఏంటంటే న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇది మనకి పేపర్ 3 పార్ట్ 3లో మనకు ఉంటుంది ఈ టాపిక్. అయితే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ ఇయర్లో ఒక ఎమర్జింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చాలా వరకు బ్యాక్గ్రౌండ్ నుంచి కొన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ద్వారా మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోకి వచ్చాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ మొత్తం A to Z నేను కవర్ చేశాను. 100% అన్ని యాంగిల్స్ కవర్ చేయడం జరుగుతుంది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా. సో స్పెషలీ ఈ పార్ట్ 3 కానీ ఈ పేపర్ 3 కానీ ఎక్కువ మనకి స్టాటిక్ కన్నా డైనమిక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. డైనమిక్ అంటే మీకు మొత్తం కరెంట్ అఫైర్స్ ఇంకా ఉంటాయి, ఎందుకంటే అక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేసింది అంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని. దాంతోపాటు ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అన్నారు, ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. లైక్ ఈ పార్ట్ అంతా మనకి డైనమిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మనకి స్టాటిక్ బేసిక్స్ కొంతవరకు మీకు హెల్ప్ అవుతాయి, కానీ ఎక్కువ మీకు కరెంట్ అఫైర్స్తో లింక్ అవడం వల్ల ఈ పార్ట్ అనేది కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కానీ ఇదే స్కోరింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కూడా కొన్ని స్పెషల్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీద మనం ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఎక్కువ కాంపిటీషన్ని మనం బీట్అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో సిలబస్ పరంగా చూస్తే ఈ టాపిక్ అనేది మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం, ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళు పెడుతున్నారు, అంత డిఫరెంట్ లెవెల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఈ జనరల్ స్టడీస్ ఏఈ క్వశ్చన్స్ చూసాం, మ్యాక్సిమం అన్ని డైరెక్ట్గా ఉన్నాయి. సో దాంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ అనలైటికల్గా ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటాను. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ మనం అసలు మెయిన్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్గా వీళ్ళు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ నుంచి వస్తూ ఫ్రేమ్అవుట్ చేస్తూ వచ్చింది అంటే పోవర్టీని మొత్తం ఎలిమినేట్ చేయాలి, అంటే పేదరికాన్ని మొత్తం నిర్మూలించాలనే పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఈ టోటల్ 193 కంట్రీస్ యునైట్ అయ్యి ఒక గోల్, ఒక యునైటెడ్ గోల్గా ఒకే ఒక గోల్ కింద పెట్టుకున్నారు అందరూ. సో అందరికీ ఏంటంటే మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, అంటే ఒకరినొకరు మంచి చేయాలి అనే అర్థంతోనే వీళ్ళు ఈ ఎజెండాని ఫ్రేమ్అవుట్ చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పేదరికంలో ఉండిపోయాయి, మన దేశం కూడా పేదరికంలో ఉంది, కానీ ఎక్కడ మనకి ఆకలి చావులు పెద్దగా లేనట్టు కనిపిస్తుంది. కానీ ఆఫ్రికా లాంటి దేశాలు అయితే ఆ కాంటినెంట్లో చూస్తే చాలా వరకు ఆ పోవర్టీ నుంచే సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే ఎక్కువ మంది యుఎన్ఓ వాళ్ళు కానీ ఆ రీసెర్చ్ అనేది అక్కడే చేస్తుంటారు. సో వీళ్ళ ఫస్ట్ ఎజెండా ఏంటంటే పోవర్టీని మొత్తం ఎలిమినేట్ చేయాలి ఎప్పుడు కల్లా 2030 కల్లా. అయితే ఇంకో యూనిక్ ఫీచర్ అంటే ఈ పోవర్టీని ఎలా ఎలిమినేట్ చేస్తారు, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ షేర్డ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ అన్నారు, అంటే ఏదైనా సరే మంచి చేయాలంటే ఒకరినొకరు షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు అంతే. అందుకే ఎకనామిక్ వైజ్ లేకపోతే సోషల్ స్టేటస్ పరంగా, సోషల్ డెవలప్మెంట్ పరంగా కూడా ఒకరినొకరు మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ హెల్ప్ ఉండాలని చెప్పి ఈ కొత్త ఎజెండాని ఫ్రేమ్అవుట్ చేశారు. అంటే డెవలప్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ ఎకానమీస్కి, అంటే డెవలపింగ్ కంట్రీస్కి, లేకపోతే ఇంకా లో ఇన్కమ్ కంట్రీస్కి హెల్ప్ చేస్తారు కంపల్సరీగా. సో అది మెయిన్ ఈ షేర్డ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ. అంటే సోషల్ డెవలప్మెంట్ కూడా వన్స్ ఆ మనీ అనేది ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ షిఫ్ట్ అవడం వల్ల, అంటే ఒక ఎకానమిక్ స్టాండర్డ్ ఎకానమీ ఉన్న కంట్రీ నుంచి ఒక లో ఇన్కమ్ ఎకానమీకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఆ ఎకనామిక్ షిఫ్ట్ అనేది వేరే దేశానికి హెల్ప్ అవుతుంది, దాంతోపాటు అక్కడ ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో దీనికి ఏంటంటే రైట్ మానిటరింగ్ ఉండాలి. సో మానిటరింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే అది ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి ఆ మనీ అనేది ట్రాన్స్ఫర్ అయినా సరే ఆ ఎకనామిక్ ప్రాస్పరిటీ అక్కడ రీచ్ అవుతుందా లేదా అనేది మనకి మెయిన్ ఇక్కడ ఒక స్ట్రైకింగ్ పాయింట్ అనమాట. దాంతోపాటు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. వన్స్ మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ ఈ ఇన్కమ్ జనరేషన్ కోసం చూస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే హై ఇన్కమ్ కంట్రీస్ ఇవి. సో ఈ హై ఇన్కమ్ కంట్రీస్ ఏంటంటే ఎక్కువ మంది అలాగే ఎక్కువ శాతం ఈ ఎన్విరాన్మెంట్ తాలూకా రీసోర్సెస్ మీద డిపెండ్ అవుతారు. అయితే ఈ న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మనం వాడడం వల్ల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. అంటే మ్యాక్సిమం రీసోర్సెస్ మనం యూటిలైజ్ చేయడం వల్ల ఎకనామిక్ పరంగా చూసుకుంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓకే, అది పాజిటివ్. కానీ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గ్లోబల్గా అది పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే పాపులేషన్ గ్రోత్, జనాభా సంఖ్య కూడా మనకి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అంటే వీరికి ఫుడ్ సప్లై కావాలంటే కంపల్సరీ మన ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవ్వాలి, కానీ అవి
ఎఫిషియెంట్గా యూస్ చేయట్లేదు, రైట్ వేలో మనం యూస్ చేయట్లేదు. ఉన్నదానికన్నా ఎక్కువ యూస్ చేయడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ జరుగుతుంది. సో అదొక మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ ఎజెండాలో, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఇవి మెయిన్ ఫీచర్స్. దీని షార్ట్ ఫామ్ మీరు సి అని పెట్టుకోవచ్చు. అంటే సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ ప్రాస్పరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఈ 3 కీ ఫీచర్స్. అండ్ మెయిన్గా మనం ఎజెండాలో మెయిన్ కీ పాయింట్ అంటే ఎండ్ పోవర్టీ. సో టోటల్గా 193 కంట్రీస్ ఉన్నాయి ఈ యునైటెడ్ నేషన్స్ దాంట్లో. మొత్తం ఈ 193 కంట్రీస్ అనేవి ఈ సమిట్లో పాల్గొనడం జరిగింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఇది ఎక్కడ అయిందంటే న్యూయార్క్లో అయింది. సో టోటల్ ఎంతమంది ఏంటంటే చాలా టార్గెట్స్ ఉండేవి, చాలా గోల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా కొత్తగా వీళ్ళు ఏంటంటే 17 న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టుకున్నారు. ఈ గోల్స్ ఏంటో మీకు లేటర్ మీకు కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా నెరేట్ చేస్తాను. సో ఇది దేని మీద బేస్ అయి ఫామ్ అయిందంటే సక్సెస్ ఆఫ్ ఎండిజీ. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వల్ల చాలా వరకు కంట్రీస్ చాలా వరకు హెల్ప్ అయింది పేదరికం నిర్మూలించడానికి. ఆఫ్ కోర్స్ మీకు స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే 700 మిలియన్ పీపుల్ పేదరికం నుంచి బయటకు వచ్చారని స్టాటిస్టిక్స్ క్లియర్గా చూపిస్తున్నాయి. కానీ ఇది 700 మిలియన్ పీపుల్ అనేది ఒక రైట్ టార్గెటెడ్ కంట్రీకి జరగలేదు. అంటే అన్ఈవెన్ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఒక దగ్గర బాగా జరిగింది, ఇంకో దగ్గర ఫెయిల్ అయింది. అంటే ఇదేంటి బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎక్కడ మనకి కనిపించలేదు. సో అందుకని చెప్పి దీన్ని కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్గా చేయాలని చెప్పి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో మనకి బేస్ ఏదంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వరకు సక్సెస్ అనమాట. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో కొన్ని ప్రోస్ కాన్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కొన్ని ప్రోస్ కాన్స్ ఉన్నాయి. సో కొంచెం మనం డీప్గా చూద్దాం కమింగ్ స్లైడ్స్లో. సో మెయిన్గా ఎక్కడ ఏంటంటే ఈ స్లైడ్లో న్యూయార్క్ సమిట్ ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్లో జరిగింది. టోటల్ ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 17. సో ఇది ఏ బేస్ మీద ఫామ్ అయిందంటే టోటల్ సక్సెస్ ఆఫ్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పుకోవాలి. అయితే ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ దీని తర్వాత ఫ్రేమ్వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో స్టార్టింగ్ వీళ్ళు 8 గోల్స్ స్టార్ట్ చేశారు 2000లో. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2015 కల్లా ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలిమినేట్ చేయాలని. సో మ్యాక్సిమం సక్సెస్ అయ్యిందని చెప్పుకోవాలి. అందుకే దీన్ని బేస్ చేసుకొని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఫ్రేమ్ చేశారు వీళ్ళు. సో అప్పుడు 2000 పరంగా చూసుకుంటే 8 గోల్స్ ఏ ఇష్యూస్ మీద వీళ్ళు ఫ్రేమ్ చేశారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పవర్టీ, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా వీళ్ళ మెయిన్ కీ పాయింట్, కీ టార్గెట్ అంటే ఎండ్ పవర్టీ. దాంతోపాటు ఏంటంటే హంగర్, ఆకలి చావులు లేకుండా చూద్దాం అనుకున్నారు. ఆకలి చావులు లేకుండా ఉంటే ఆటోమేటిక్గా కొంతవరకు జనాభా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే పేదరికం దేశాల్లో ఇంతకుముందు చూసుకుంటే ఎకనామిక్ రిషన్ ఆ టైంలో 2007-8 ఆ టైంలో చూసుకుంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. సో ఎకనామిక్ రిషన్ పరంగా అప్పుడు చాలా ఎఫెక్ట్ అయింది. సో ఈ 2 ఎలిమెంట్స్ అప్పుడు మెయిన్గా ఎక్కువ జనాభాకి ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి? సో ఆ యాంగిల్లో కూడా మనం థింక్ చేసే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా కొంచెం లింక్ చేయడం జరిగింది. దీనివల్ల ఆ షేర్డ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ ఏదైతే చూసామో అది ఒక ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. సో ఇదొక కీ థింగ్. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ అండ్ శానిటేషన్. సో డిజీజ్ రాకుండా అంటే మాల్ న్యూట్రిషన్ లాంటి కేసెస్ కూడా మనకు కనిపించాయి. సో మాల్ న్యూట్రిషన్ అనేది కూడా లేకుండా చేయాలని చెప్పి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. దాంతోపాటు ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్ మనకి బాగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ కూడా అప్పుడు మనకి 2000 ఆ టైంలో, మనం 1990s 2000 ఆ టైంలో కూడా మనకి కనిపించాయి. సో ఈ కేసు కూడా వీళ్ళు సాల్వ్ చేయాలని చెప్పి ఇది కూడా మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో కలిపారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఫీమేల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్ ఇలాంటి కేసెస్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫీమేల్ డెత్స్, ఫీమేల్ చైల్డ్ డెత్స్ లాంటివి. ఇలాంటి కేసెస్ అనేది సాల్వ్ చేయడం కూడా వీళ్ళు మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో వీళ్ళు యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే వాటర్ అండ్ శానిటేషన్. సో ఈ రెండు కూడా హెల్త్ అండ్ శానిటేషన్, వాటర్ మేనేజ్మెంట్ ఇవి కూడా అప్పుడు కీ ఇష్యూస్ అనమాట. సో వాటర్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి, శానిటేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకోవాలని చెప్పి ఆ ఇష్యూస్ కూడా అప్పుడు సాల్వ్ చేయాలని చెప్పి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో యాడ్ చేసుకున్నారు. సో ఈ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేయడానికి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 2015. సో మనకి ఏంటంటే పోస్ట్ ఎజెండా ఆఫ్ 2015 కూడా మనం చూసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మీకు మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది స్టాటిక్ ప్లస్ డైనమిక్ కాంబినేషన్ కాబట్టి మనం ఈ బ్యాక్గ్రౌండ్ పార్ట్ కూడా చూసుకోవాలి. సో మిలియన్ డెవలప్మెంట్ తనక ఫ్రేమ్వర్క్ ఏంటి అసలు, యాక్చువల్గా ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అయ్యారు? అప్పుడు 2000లో స్టార్ట్ చేశారు, 2015 కల్లా వచ్చారు. సో మనం చెప్పుకున్నాం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సక్సెస్ అయ్యాయి. 700 మిలియన్ పీపుల్
పోవర్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పి. సో ఈ స్టాటిస్టిక్స్ పరంగా చూద్దాం. మీరేంటే వాళ్ళు డిఫరెంట్ ఫిగర్స్ ఇస్తారు, కానీ మనం ఏంటంటే ఓన్లీ పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే మనకి ఈజీ అనమాట. ఎకానమీ ఎప్పుడు మనం పర్సెంటేజ్ వైస్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పర్సెంటేజ్ వైస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి థింగ్స్ అనేవి సింపుల్ అయిపోతాయి. సో ఇదొక టెక్నిక్. ఎకానమీ పరంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకోవడం చాలా సింపుల్. అదే మీకేంటి పెద్ద పెద్ద ఫిగర్స్ ఉంటాయి, అవి మనకి ప్రెజెంట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లాజిక్తో మనం అది ట్విక్ చేస్తే అది మనకి సింపుల్ అయిపోతుంది. అయితే పోవర్టీ పరంగా చూసుకుంటే అప్పుడు 1990s ఆ టైంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకి 50% పోవర్టీ అనేది కనిపించింది. సో వాళ్ళు ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ నుంచి వీళ్ళు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది ఎంతవరకు అంటే 14%. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 14% పోవర్టీ మాత్రమే ఉంది ప్రపంచవ్యాప్తంగా. అయితే అండర్ నూరిష్ పీపుల్, సింపుల్గా చెప్పాలంటే బిలో పోవర్టీ లైన్ ఉన్నాయి. సింపుల్గా మన భాషలో చెప్పుకుందాం. సో ఇది ఎంతవరకు రేషియో వచ్చిందంటే 23.3 నుంచి 13.9% వచ్చింది. సో ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. లిటరసీ పరంగా చూసుకుంటే ప్రైమరీ స్కూల్ నెట్ ఎన్రోల్మెంట్ రేట్ అనేది 83% నుంచి 91% వరకు పెరిగింది. సో 8% మనకి కనిపించింది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రైమరీ స్కూల్ అంటే గుర్తొచ్చింది రీసెంట్గా కేరళ. సో కేరళ అనేది 100% ప్రైమరీ స్కూల్ నెట్ ఎన్రోల్మెంట్ జరిగింది. సో ఇదొక కీ థింగ్ ఇండియాలో జరిగింది. సేమ్ ఇదే లింక్తో లిటరసీ రేట్ కూడా 91% వరకు వెళ్ళింది. అయితే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మనకి చూసుకుంటే 2000 నుంచి 2015 వరకు 6% గ్రోత్ అనేది మనకు కనిపించింది. నెక్స్ట్ పార్లమెంటరీ రిప్రజెంటేషన్, అంటే ఉమెన్ తాలూకా పార్లమెంటరీ రిప్రజెంటేషన్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో వీళ్ళు ఏంటంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఉమెన్ రోల్ పెరిగిందని చెప్పాలి. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే పోవర్టీ తగ్గింది, దాంతోపాటు సోషల్ స్టాటస్ అనేది పెరిగింది, లిటరసీ రేట్ పెరిగింది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. నెక్స్ట్ ఉమెన్ తాలూకా రిప్రజెంటేషన్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనే కన్నా ఐఎంఆర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా అంటే చైల్డ్ డెత్స్ కూడా తగ్గినాయి, 50% దాకా తగ్గింది. ఇంతకుముందు మనకేంటి ఫీమేల్ చైల్డ్ అయితే చంపేసేవాళ్ళు అనమాట. సో అలాంటి కేసెస్ కూడా మనకి ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అవుట్కమ్ ఏంటంటే 50% దాకా డిక్లైన్ అయింది, తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంకా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే డెత్స్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 45% వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా మనకి ఎప్పుడు ఐఎంఆర్, ఎంఎంఆర్ ఈ రెండు మనకి ఎప్పటికప్పుడు మనకి ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటాయి. సో ఈ రెండు కొంచెం ఈ కీ టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకో డ్రాబ్యాక్, పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అన్ఈవెన్ అక్రాస్ కంట్రీస్ అనమాట. అంటే ఒక కంట్రీకి ఏమో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఒక కంట్రీకి ఏమో తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. సో ఇలా బ్యాలెన్స్ అప్రోచ్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. సో దీన్ని కూడా వీళ్ళు ఓవర్కమ్ చేయాలని చెప్పి ఈ న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ అన్ఈవెన్ గ్యాప్స్ ఏంటి అసలు? సో మెయిన్గా ఒక కంట్రీకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, ఒక కంట్రీకి తక్కువ వెయిటేజ్ ఇచ్చారని చెప్పుకున్నాం. సో మేజర్గా ఈ గ్యాప్స్ అనేవి ఏ థింగ్స్లో వచ్చాయంటే ఫస్ట్ అంటే జెండర్ ఈక్వాలిటీ. సో మేల్ ఫీమేల్ మీకు చెప్పినప్పుడు జెండర్ ఈక్వాలిటీ దగ్గర ఎక్కువ మనకి అన్ఈవెన్నెస్, అంటే ఈక్వాలిటీ ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ ఏంటి పూర్కి రిచ్కి ఎప్పుడు చూస్తుంటే మనకి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మనకి ఇండియాలో కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డ్స్ కానీ ఇష్యూ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం చూసుకుంటే కొంతమందికి ఎక్కువ డబ్బులు ఉన్నా సరే వాళ్ళకి వైట్ కార్డ్ ఇష్యూ చేసేవాళ్ళు. జనరల్ వాళ్ళు ఎలిజిబిలిటీ దేనికి, పింక్ కార్డ్కి. సో ఇలాంటి డిఫరెన్సెస్ కూడా చాలా కనిపించినాయి. నెక్స్ట్ పోవర్టీ, హంగర్ మధ్య కూడా వీళ్ళకి గ్యాప్ ఎక్కువ కనిపించింది. అంటే వీళ్ళకి మానిటరింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, లేకపోతే రైట్ అప్రోచ్ లేకపోవడం వల్ల ఈ డిఫరెన్సెస్ అనేవి మనకి కనిపించాయి. ఇంకోటి చూసుకుంటే క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఇది కూడా మనకి తెలిసినట్టు ఆల్ న్యాచురల్ రిసోర్స్ మీద కనిపించింది. క్లైమేట్ చేంజ్ పరంగా చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా మనకి బాగా పెరిగినాయి. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇక్కడ సొసైటల్ కాన్ఫ్లిక్ట్స్, అంటే మనకి సొసైటీ పరంగా చూసుకుంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ జరిగినాయి. మేబీ క్యాస్ట్ బేస్ మీద కానీ, లేకపోతే రిలీజన్ బేస్ మీద కానీ ఈ కాన్ఫ్లిక్ట్ జరగడం వల్ల కూడా ఈ అన్ఈవెన్నెస్ అనేది మనకి బాగా కనిపించింది. సో మనకి ఇక్కడ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క మెయిన్ బేస్ ఎక్కడ కనిపించిందంటే Rio+20 కాన్ఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ మెంబర్ స్టేట్స్ అంటే టోటల్ 193 కంట్రీస్, యునైటెడ్ నేషన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 193 కంట్రీస్ ఈ మొత్తం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి లాంచ్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈ Rio+20 కాన్ఫరెన్స్లో మనకి ఆ ఐడియా అనేది డెవలప్ అయింది. సో మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, దగ్గర 700 మిలియన్ పీపుల్ పేదరికం నుంచి బయటకు వచ్చేసారని. సో ఈ కొత్త గోల్స్ ఏంటంటే మొత్తం అనమాట, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ మూలైనా సరే అందరినీ ఒకేలా చూడాలి, ఎక్కడ పేదరికం ఉన్నా సరే మొత్తం ఎలిమినేట్ చేయాలని చెప్పి వీళ్ళు కొత్తగా గోల్ పెట్టుకున్నారు. అయితే కోర్ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్
తాలూకా కోర్ ఎలిమెంట్స్, బేసిక్ థింగ్స్ ఏంటంటే ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ, మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇది కూడా ఇంటిగ్రేషన్ అనమాట, ఎకనామిక్ ప్రాస్పరిటీ పరంగా, సోషల్ డెవలప్మెంట్ పరంగా, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తగ్గించని చెప్పి ఒకే ఒక ఇంటిగ్రేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరు ఆలోచిస్తున్నారు. సో ఇదేంటే సోషియో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాంగిల్స్లో మనం ప్రతిదీ ఆలోచించాలి. మేబీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు కూడా ఈ 3 ఎలిమెంట్స్ని కవర్ చేసుకుంటూ, అంటే ఈ 3 డైమెన్షన్స్ని కవర్ చేసుకుంటూ మనం ఆన్సర్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే 5 P's అని పెట్టుకున్నారు. 5 P's అంటే పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ, పీస్ అండ్ పార్ట్నర్షిప్. సో ఈ 5 P's కూడా ఇంటిగ్రేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నారు. సో 5 డిఫరెంట్ ఎలిమెంట్స్ని వీళ్ళు మేజర్గా కవర్ చేస్తున్నారు. ఫస్ట్ పీపుల్ అంటే వాళ్ళ సోషల్ స్టాటస్, అంటే పోవర్టీని ఎలిమినేట్ చేయాలి, వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ని చూసుకోవాలి. ప్లానెట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రాస్పరిటీ అంటే మీకు చెప్పినట్టు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి లో ఇన్కమ్ కంట్రీస్కి లేకపోతే డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయాలి. పీస్ అంటే యూనివర్సల్ పీస్, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఒకరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ వార్ అనే సిచ్యువేషన్ లేకుండా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ కూడా ఒక కొలాబరేటెడ్ పార్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్, అంటే ఒక ఎకానమీకి ఇంకో ఎకానమీకి లైక్ సక్సెస్ రేషియో ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే 1-on-1 చూసుకుంటే ఇద్దరికి సక్సెస్ఫుల్గా ఉండేలా చూసుకోవాలి, ఇద్దరికి మంచి జరిగేలా చూసుకుంటున్నారు. సో అది ఈ 5 P's అంటే. అయితే మెయిన్గా టోటల్ ఎన్ని ఉన్నాయంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విత్ 169 టార్గెట్స్. సో ఇది ఒక కీ థింగ్ మనకి ఈ న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అయితే వీళ్ళకి ఇప్పుడు ఇష్యూస్ అండి, ఇంతకుముందు మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో కొన్ని ఇష్యూస్ చూసాం. సో ఇక్కడ కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, అవి కూడా వీళ్ళు మెయిన్గా ట్యాకిల్ చేయాలని పెట్టుకున్నారు. ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇన్ఈక్వాలిటీ అంటే ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ, లేకపోతే సోషల్ ఇన్ఈక్వాలిటీ, లేకపోతే రీజనల్ ఇన్ఈక్వాలిటీ, ఏదైనా అవ్వచ్చు, ఇన్ఈక్వాలిటీ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకేంటంటే అన్సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్యాటర్న్ చూసుకుంటే ఎక్కువ మనకి కన్జంప్షన్ అనేది, ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. అంటే మనం ఈ ఎన్విరాన్మెంటల్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం, దాంతోపాటు ఎక్కువ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. సో ఇదొక మెయిన్ బ్యారియర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే కూడా ఈ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. సో ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ ఎకనామిక్ యాంగిల్లో. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ డీసెంట్ జాబ్స్. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఇష్యూ. సో ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా పవర్టీ కూడా పెరుగుతుంది. అంటే హ్యూమన్ క్యాపిటల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటి బ్యారియర్స్ అనేవి వీళ్ళు ఎలిమినేట్ చేయాలని చూసుకుంటున్నారు. వన్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం వల్ల కూడా ఈ జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ డెవలప్ అవడం కూడా జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. కానీ ఇవన్నీ మనం ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి, దాంతోపాటు ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా దృష్టి పెట్టుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటాయో అప్పుడు లైక్ 1-on-1 రేషియో ఈక్వల్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ చూసుకుంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఫస్ట్ ఎక్కువ మనకి ఎఫెక్ట్ అయ్యేంటే ఓషన్స్ అన్నమాట. దాంతోపాటు మెరైన్ రిసోర్సెస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు ఈకోసిస్టమ్స్ ఏదైనా అవ్వచ్చు, ఎక్వాటిక్ ఈకోసిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాంతోపాటు బయోడైవర్సిటీ, ఈ బయోడైవర్సిటీ కూడా ఏదైనా అవ్వచ్చు. సో ఎన్విరాన్మెంట్ డైమెన్షన్స్ చూసుకున్నా సరే ఈ 4 ఏరియాస్ని వీళ్ళు కన్జర్వ్ చేయాలి, కాపాడాలని దృష్టిలో పెట్టుకున్నారు. సో ఇది ఎలా కాపాడతారు, ఎలా ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుందంటే 3 యాంగిల్స్లో పెట్టుకున్నారు. ఫస్ట్ ఏంటి ఫినాన్షియల్ యాంగిల్, ఫినాన్షియల్ సపోర్ట్ అంటే అవేర్నెస్ పెంచడానికి. నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్, టెక్నాలజీ పరంగా కూడా వీళ్ళు యూజ్ చేసి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగకుండా చూస్తున్నారు. దాంతోపాటు కెపాసిటీ డెవలప్మెంట్. సో ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ 3 యాంగిల్స్లో వీళ్ళు చూస్తున్నారు. అయితే సెంట్రల్ రోల్ ఇవన్నీ చెప్పాము మనం ఈ డైమెన్షన్స్ అని. సో వీటన్నిటికీ ఎవరు చూసుకుంటారు, ఎలా మానిటరింగ్ ఎలా జరుగుతుందంటే వీళ్ళు ఒక హై లెవెల్ పొలిటికల్ ఫోరంని డెవలప్ చేసుకున్నారు. సో ఈ పొలిటికల్ ఫోరంలో జస్ట్ మనకి చూస్తాం, ఫోరమ్స్లో మనం పార్టిసిపేట్ చేస్తాం, చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళేంటే అదే ప్యాటర్న్లో వీళ్ళు డెవలప్ చేశారు, ఒక ఫోరంని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళంటే ఎక్కడెక్కడైతే మానిటరింగ్ కరెక్ట్గా లేకపోవడం కానీ, ఆ రివ్యూస్ కానీ, ఆ ఫాలోఅప్ కానీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు వన్స్ మనం ఫండ్స్ రిలీజ్ చేసామంటే అది ఎంతవరకు అది సక్సెస్ఫుల్గా వాళ్ళ చేతిలోకి వెళ్తున్నాయి అనేది కూడా మనం ఈ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి వీళ్ళు ఈ పొలిటికల్ ఫోరంని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళేంటి మొత్తం థింగ్స్ అన్నింటినీ ఫాలోఅప్ చేస్తారు, దాంతోపాటు రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇంకో స్పెషల్ ఫీచర్ వీరు ఎస్టాబ్లిష్ చేసింది అంటే టెక్నాలజీ ఫెసిలిటేషన్ మెకానిజం. ఇదేంటంటే మొత్తం కొలాబరేషన్ అనమాట. ఈ 193 కంట్రీస్ కూడా మొత్తం ఒకే దగ్గర కొలాబరేట్ అయ్యి ఈ టెక్నాలజీ ఫెసిలిటేషన్ మెకానిజం ద్వారా వీళ్ళు
ఒక ఇంటిగ్రేటెడ్ పాయింట్, ఒక యూనిక్ పాయింట్లో వీళ్ళు కవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం థింగ్స్ అని ఓపెన్గా ఉండబోతున్నాయి. అంటే ఒకదానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం, ఒకదానికి తక్కువ వెయిటేజ్ ఇవ్వడం ఎందుకు ఎలా జరిగిందో మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో ఇప్పుడు అలా ఉండదు, ఉండకపోవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే మెయిన్గా ఒకే కాన్ఫరెన్స్ మొత్తం దీన్ని డిసైడ్ చేసింది అంటే యాడిస్ కాన్ఫరెన్స్ అంట. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, యాడిస్ కాన్ఫరెన్స్. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు ఈ ఫారం అనేది ఒక కొలాబరేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు డెవలప్ చేశారు. అంటే మొత్తం ఈ 193 మెంబర్ స్టేట్స్ అయితే ఉన్నాయో మొత్తం వీళ్ళు ఈ ఫారం ద్వారా, అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు మొత్తం కొలాబరేట్ అవుతారు. దీంట్లో మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ సమ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కూడా వీళ్ళు లింక్ చేశారు. అయితే ఈ క్లైమేట్ చేంజ్ ట్రీటీ, సో ఇది ఒక మెయిన్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెద్దగా మనకి ఇష్యూ అయింది. సో ఇండియా కూడా చెప్పింది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లెవెల్ని తగ్గిస్తామని చెప్పి ఈ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో కూడా మిగతా కంట్రీస్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇలాంటి క్లైమేట్ చేంజ్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవన్నీ వీళ్ళు ఫ్రేమ్అవుట్ చేశారు. సో ఈ పార్ట్కి ఇదే లాస్ట్. నెక్స్ట్ పార్ట్లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ తరక బేసిక్స్, దాని తరక ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని తరక బ్యాక్గ్రౌండ్ పార్ట్ అవన్నీ చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. And thank you for watching this.